అంజీ. ఓ ఇక్కన్నావా? ఏంట్రా అలా ఉన్నావు? అన్న, పావురాలన్నీ చనిపోయా అన్న. ఎలారా? ఆహారానికని వెళ్ళి నీళ్లు దొరకక పావురాల ప్రాణం పోయిందన్న. మన గొంతు తడుపుకుందామంటే కుక్కెడు నీళ్లు లేక, వాటికి నీళ్లు లేక పెట్టలేకపోయానన్న. పాపాత్ముణ్ణి. ఆ పాపం నాకు తగిలి ఆ దేవుడు నన్ను తీసుకుపోయిన ఎంతో బాగుండన్నా. అదేం మాటలరా? చూడు అంజీ, ఆ తప్పు నీది కాదు, మన మనుషులది. ఉన్న ప్రకృతి సంబంధంతో నాశనం చేయడం వల్ల ఈరోజు వర్షాలు పడక నీటి కొరత అనేది మనకు వస్తుంది అంజీ. అయినా ప్రతి ఒక్క ఇంటికి తప్పనిసరిగా మనం ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. దాని మూలంగా భూగర్భ జలాలని అడగంటకుండా భవిష్యత్ తరాలకు నీటిని ఆదా చేస్తుంది. మీకు దండం పెడితే ఇంకుడు గుంతను కట్టియండి. లలా దుమ్ చిక్ దుమ్ చిక్ దుమ్ జుమ్ జుమ్ జుమ్. ఈయనెవరబ్బా? సంతు భావన. ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడబ్బా? ఏంటి బావా, ఏంటి సంగతులు? ఇక్కడేం చేస్తున్నావు బావా? మాట్లాడు. చెప్పాలి రబ్బా అమ్మాయి, కళ్ళల్లో నీరు తప్ప చెరువులో నీటి చుక్క లేకుండా పోయింది. ఒకప్పుడు మహాసముద్రంలా ఉండే ఈ చెరువు ఇప్పుడు ఇలా ఎండిపోయింది. నా చిన్నతనంలో అందరూ సరదాగా ఈ చెరువులో ఈత కొడుతూ సంబరంగా, ఒకప్పుడు ఈ చెరువు మూలంగా సాగునీరు తాగునీరుకు డోకాలేదు. చిన్న సూది వేసిన స్వచ్ఛంగా ఉండే నీరు ఇప్పుడు ఇలా లేకపోవడం గుండె తరుక్కపోతుందిరా. చూడు బాబా, మానవుడు విజ్ఞానం పెరుగుతానే మోజులో అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. ఒకప్పుడు మహావనంలా ఉండే ఈ వనం ఇప్పుడు ఏడొక చెట్టు. ఆ చెట్టు లేకపోవడం వల్లనే ఈరోజు వర్షాలు సమృద్ధిగా కురుస్తూ లేదు. అందుకే మనకి ఇది కరువు భావం. అందరం మొక్కలు నాటి పెంచాలి. దాని మూలంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కరువు లేకుండా పోతుంది బావా. భూమి మీద ఉన్న ప్రతి జీవి మనకు నీరే ప్రధానం. అటువంటి నీరు ఈరోజు లేకుండా పోతుంది. దానికోసం ప్రతి ఒక్కరు ఇంకుడు గుంత నిర్మించాలని, అడుగున సంరక్షణని ఆశిస్తూ మీ రాజ్ కుమార్ పోగుల.